హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. నా లాస్ట్ వ్లాగ్ కనుక మీరు చూసుంటే సమ్మర్ కోసం ఫ్లవర్ ప్లాంట్స్ కొనడానికి నర్సరీకి వెళ్ళామని చెప్పాం కదా. అక్కడ తీసుకొని వచ్చిన ఫ్లవర్ ప్లాంట్స్ని నిన్ననే నాటేసామన్నమాట. అండ్ కొన్ని పాట్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాము. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది, సో అవి తడవాలని చెప్పేసి అలా కాసేపు బయట పెట్టామన్నమాట. అండ్ వర్షానికి పువ్వులు తడుస్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ టుడే ఈజ్ సండే అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రెయినీ డే. హానెస్ట్లీ రెయినీ డేస్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. అండ్ టుడే వ్లాగ్ ఈజ్ గోన్ బి ఎ సింపుల్ ఫుల్ డే ఫ్యామిలీ వ్లాగ్. కొంచెం కుకింగ్, కొంచెం బేబీతో అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గార్డెనింగ్, ఈవినింగ్ వాక్ అండ్ జస్ట్ ఏ నార్మల్ సండే వ్లాగ్ అనమాట. హోప్ మీరు ఈ వ్లాగ్ ఫుల్గా చూస్తే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ముందు లైఫ్ని ఇప్పటి లైఫ్ని కంపేర్ చేస్తే ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ ఫర్ మీ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ యాక్చువల్లీ నథింగ్ ఫీల్స్ కంప్లీట్లీ నార్మల్ ఎనీమోర్. ఎస్పెషలీ వీక్ డేస్ బేబీతో చాలా బిజీ అండ్ సమ్టైమ్స్ వెరీ టైర్డింగ్. కొన్ని డేస్ బేబీ బాగా పడుకుంటాడు అండ్ నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది. ఐ కెన్ కుక్ పీస్ఫుల్లీ, eat properly and clean the house and I can have my time anamata. But and few days are like very completely opposite. Baby is like all day awake untundi, wants to play, wants attention, entertain cheyali, walk కెళ్ళాలి. ఇంకా అప్పుడప్పుడు కుకింగ్ కూడా టైం ఉండదన్నమాట. ఆ రోజులు జస్ట్ లెఫ్ట్ ఓవర్తో మేనేజ్ చేస్తాను అనమాట. సమ్టైమ్స్ సింపుల్గా ఏదో ఒకటి కుక్ చేసి తిన్నానా అని అనిపించేలాగా అయిపోతుందన్నమాట. అండ్ యాజ్ ఎ న్యూ మామ్ కొన్ని డేస్ హానెస్ట్లీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. మేబీ బికాజ్ వీఆర్ అలోన్ హియర్, ఒక్కరమే బేబీని చూసుకుంటూ అండ్ హస్బెండ్ ఆల్ డే వర్క్ ఉంటాడు అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ అవర్ సెల్ఫ్ అనేసి చాలా టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ ఎమోషనల్ కూడా. బట్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే బేబీతో ఆడుకుంటూ బేబీ స్మైల్స్, ఆ గిగిల్స్ చూసినప్పుడు ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో అట్లీస్ట్ వీకెండ్స్ అన్న కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. వీకెండ్స్ ఏంటంటే హస్బెండ్ చూసుకుంటారు కదా బేబీని ఫర్ సమ్ టైం కుక్ చేసేంత వరకైనా, సో అట్లా కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. లైక్ ఐ కెన్ ట్రై సంథింగ్ స్పెషల్ అనమాట. అండ్ చికెన్ కర్రీలోకి నేను ఎవ్రీ టైమ్ ఐ డూ లైక్ ఫ్రెష్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను మోస్ట్లీ. వెరీ రేర్ దట్ ఐ యూజ్ చికెన్ మసాలా బయట నుంచి కొనింది, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అదే మంచి అరోమాని, మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇదేం నా సీక్రెట్ రెసిపీ కాదు, ఇది జస్ట్ సింపుల్ గరం మసాలా అనమాట. ఇంట్లో ఉన్న అన్ని హోల్ స్పైసెస్ వేసేసి ధనియాలు అండ్ కొంచెం కోకోనట్ పౌడర్ వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడం అనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్ స్మెల్ అండ్ స్ట్రాంగ్ టేస్ట్ని ఇస్తుంది, ఎందుకంటే అన్ని హోల్ గరం మసాలా వేసాం కాబట్టి. హానెస్ట్లీ స్పీకింగ్ నాకు పెళ్ళి ముందు వరకు కూడా నేను ఎప్పుడు చికెన్ ఆర్ నాట్ ఓన్లీ చికెన్, నేను ఎప్పుడు నాన్ వెజ్ వండలేదు, అసలు నాట్ ఈవెన్ టచ్ చేయలేదు ఎక్సెప్ట్ ఎగ్ కర్రీ అనమాట. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ ఆర్ లైక్ కంప్లీట్లీ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. లైక్ అంతకుముందు తినకపోయేదాన్ని అండ్ ఇప్పుడు ఐ ఈట్ వెరీ వెల్. అఫ్ కోర్స్ లైక్ యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్, రైట్ కదా. సో మన ఇష్టమైన వాళ్ళ కోసం మనం కష్టమైనా నేర్చుకుంటాము, వండుతాము అండ్ తింటాం కూడా. సో అలానే నేను కూడా చేస్తున్నాను. అండ్ నాన్ వెజ్ వండడంలో నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, ఐ డూ ఎక్స్పెరిమెంట్స్. కొన్ని ఏమైనా వైరల్ వీడియోస్ చూసి అవి ట్రై చేస్తాను కూడా. అండ్ ఫ్యూ టైమ్స్ ఇట్ వర్క్అవుట్స్, దట్స్ వెరీ రేర్ అంత బ్యాడ్గా వచ్చినాయి. అండ్ మై హస్బెండ్ కీప్ షేరింగ్ మీ ద రీల్స్ ఆర్ వీడియోస్. ఏదైనా వైరల్ రెసిపీ ఆర్ వైరల్ ఫుడ్ కనిపిస్తే ఈ కీప్ షేరింగ్ మీ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో అది చూసి ఐల్ ట్రై అనమాట. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లైఫ్. మన ఇష్టమైన వాళ్ళ కోసం వీ కంప్లీట్లీ చేంజ్ అవర్ సెల్ఫ్. లైక్ మన హ్యాబిట్స్, ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రిఫరెన్సెస్ అన్నీ స్లోగా చేంజ్ అవుతాయి, స్లోగా చేంజ్ చేసుకుంటాం కూడా. అండ్ వీ నెవర్ నోటీస్ దాట్. అండ్ వాట్ యు ఆల్ సే, లైక్ మీరు ఎప్పుడైనా అది నోటీస్ చేశారా? మీరు ఎవరి కోసమైనా ఏదైనా చేంజ్ చేసుకున్నారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. లేట్లీ సిన్స్ ఐ స్టార్టెడ్ వీడియోస్తో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి, దో ఐఎమ్ నాట్ ఫ్రీక్వెంట్లీ పోస్టింగ్ వీడియోస్, బట్ వీక్లీ 1 or 2 వీడియోస్ వచ్చినా వాటిలో మాట్లాడుతున్నప్పుడు
I'm like feeling happy that I got a friend or I got some people to listen to me, like అట్లా నేను చెప్పేది వినేవాళ్ళు నాకు దొరికారు అన్న టైప్లో ఒక హ్యాపీనెస్తో వచ్చేస్తున్నాయి అనమాట నా మాటలు కొన్నిసార్లు. అండ్ ఐ డోంట్ నో, మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్లో ఉంటే నాలాగా లోన్లీగా ఫీల్ అవుతే ఆర్ లైక్ ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ విత్ మీ ప్లీజ్ ఫీల్ ఫ్రీ, దెన్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ అనమాట. యా, ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు మై వీడియో. బయట చల్లగా వర్షం పడుతుంది అండ్ ఇంట్లో హాట్గా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో మెయిన్ వైల్ నేను ఒక చిన్న హాట్ డ్రింక్ తాగుతున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్, క్యారెట్ అండ్ యాపిల్తో జ్యూస్ రెడీ చేసి దాన్ని నేను ఐస్ క్యూబ్స్ లాగా రెడీ చేశాను అనమాట. అండ్ ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత నేను ఒక జిప్లో కవర్లో వేసి నేను ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. అండ్ దెన్ వెన్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ హ్యావ్ ఇట్ విత్ హాట్ వాటర్, ఇద్దరు కోల్డ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. కోల్డ్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్లో నేను లెమన్ క్యూబ్ కూడా యాడ్ చేశాను. ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఎ వీడియో అబౌట్ దిస్, హౌ ఐ స్టోర్డ్, హౌ ఐ మేడ్ అండ్ హౌ ఐ మేడ్ దెమ్ ఇన్ టు ఐస్ క్యూబ్స్. ఐ విల్ షో యూ. కీప్ ఫాలోయింగ్ మై వీడియోస్. యూజువల్లీ వర్షం పడిన రోజు నాకు టీ తాగడం అంటే ఇష్టము, బట్ ఇట్స్ ఆల్రెడీ లంచ్ టైం అనమాట. సో టీ తాగకుండా జస్ట్ ఆ డ్రింక్తో కానిచ్చేస్తున్నాను. ఇండియాలో ఉంటే ఈ టైంకి వర్షాలు పడే టైంకి మంచి ఆషాఢ మాసం, మంచి బోనాలు సీజన్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ సండే ఒక్కొక్క దగ్గర బోనాలు జరుగుతుంటాయి కదా. మంచి లైవ్ కోడిని కోసి బోనం చేసి ఫుల్ ఫెస్టివల్ వైబ్స్. అండ్ ఆ చికెన్ కర్రీ అది కూడా దేవుడి దగ్గర కోసింది వండింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా. ఇండియాలో ఉంటే ఆ ఫెస్టివల్ వైబే వేరు. ఇంటి చుట్టాలు, పండుగకు ముందే ఇల్లు క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేస్తే హడావిడిగా ఉంటుందన్నమాట పండుగ అయిపోయిన ఒక 1 వీక్ వరకు కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పండుగ అయిపోయాక కూడా మన ఇంట్లో ఉండే పిండి వంటలు అవి చాయ్లో వేసుకొని తినేది ఎవ్రీ మార్నింగ్. చాయ్లో మురుకులు, అప్పాలు కాకుండా ఇలా నాన్ వెజ్తో ఎంతమంది అప్పాలు తింటారు? పూరి తినడం కామన్, వడలు కూడా, గారె కూడా తినడం కామన్, బట్ అప్పాలు ఎంతమంది తింటారో మీరు ఎవరైనా తింటే కమెంట్స్లో షేర్ చేయండి. మా ఇంట్లో అలానే తింటాం అనమాట. నాన్ వెజ్లో కారం అప్పాలు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు, కారము అన్నీ వేసి చేసిన అప్పాలు అనమాట. గట్టిగా ఉంటాయి, బట్ నాన్ వెజ్తో మంచి కాంబినేషన్ అనమాట. నాకు చాలా ఇష్టం అలా. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ నేను పెళ్ళికి ముందు వరకు వంటలు చేయకపోయినా నాకు కొంచెం వంటల మీద ఇంట్రెస్ట్ రావడం, వంటలు నేను బాగా చేయడం అన్నది నేను మా మమ్మీని చూసి నేర్చుకున్నాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడు పండుగ రాబోతుందన్నాం కదా అనే ముందు 1 వీక్ ముందు నుంచే పిండి వంటలు స్టార్ట్ చేస్తాం కదా. సో అప్పుడు దగ్గర ఉండేదన్నమాట. అఫ్కోర్స్ వీ హెల్ప్ కదా. సో అన్నీ చూసేదాన్ని మా మమ్మీ ఎంత క్వాంటిటీస్ వేస్తుంది, ఏమేమి వేస్తుంది అనేసి, అవన్నీ నాకు ఐ స్టిల్ రిమెంబర్ అనమాట. సో అప్పుడప్పుడు నేను నా పిండి వంటలకి చేయడానికి ఇన్స్పిరేషన్ మా మమ్మీ అనమాట. అంత బాగా కుదరడానికి కూడా. అసలు ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా రాకముందు మన ఇంట్లో చెఫ్ అంటే మనకు మమ్మీయే కదా. సో మనం ఎక్కువ వరకు మమ్మీని చేయడం చూస్తూ ఉంటాం కాబట్టి మనం మమ్మీ ఎలా చేసిందో గుర్తు చేసుకుంటాం. అండ్ తను చేసేటప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడంటే ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి అన్ని రెసిపీస్ వచ్చేస్తున్నాయి. కానీ అంతకుముందు ఏదైనా డౌట్ వస్తే మమ్మీనే కదా అడిగేవాళ్ళము. సో అలాగే మీరు కూడా చేసి ఉంటారా? అండ్ నా కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. అండ్ నాకు యాజ్ యూజువల్ ఉన్న అలవాటు ఏంటంటే కుకింగ్ అయిపోగానే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకొని అండ్ దెన్ తర్వాత తినడం అనమాట. సో కిచెన్ క్యాబినెట్ క్లీన్ చేసేసి షింక్లో ఉన్న డిషెస్ అన్నీ డిష్ వాషర్లో లోడ్ చేస్తున్నాను అనమాట. డిష్ వాషర్లో నేను ఎప్పుడు కర్రీస్ వండినవి వేయను, ఆయిల్ లేనివి రెగ్యులర్గా యూజ్ చేసుకొచ్చిన చిన్న కప్స్ లాంటివి, ప్లేట్స్ లాంటివి అలాంటివి వేస్తాను అనమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా కర్రీస్ వండినవి స్టిక్కీగా ఉన్నవి అయితే నేను హ్యాండ్ వాష్ చేస్తాను, హ్యాండ్ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే డిష్ వాషర్లో అవి క్లీన్ అవుతుంది, బట్ అంత డీప్ క్లీనింగ్ అవ్వదు. ఎందుకంటే అవి ఆల్రెడీ కొంచెం ఏదైనా మాడిపోయిన అలాంటివి పట్టి ఉంటే అది పోదనమాట. సో బెటర్ మనం చేతితో కడిగేసుకోవడమే. అండ్ దెన్ ఇంకొకటి కొన్నిసార్లు ఎక్కువ టూ ఆయిలీ ఉన్నా కూడా ఉండవు, పోదనమాట. అండ్ ఇంకొకటి ఎక్కువ లోడ్ చేసినా కూడా ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా పోవు.
అండ్ దెన్ డ్రై అయిపోయినాయి కూడా పోవన్నమాట. సో అందుకోసం కొద్దిసేపు షింక్లో నానబెట్టి అయినా వేయాలి, లేదంటే ఒకసారి నార్మల్ వాష్ చేసి అయినా వేయాలన్నమాట. అండ్ దెన్ సమ్టైమ్ అది యూస్ఫుల్ అనిపిస్తుంది, సమ్టైమ్ ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది కూడా. ఇంకా ఎనీవో అట్లీస్ట్ కొంచెం మన హెల్ప్ అవుతుంది కదా అని. ఓకే, అంతే కదా, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లలో తిందామనేసరికి పిల్లలు లేస్తారు, ఏదో ఒక పని పెడతారనమాట. సో అలానే తినడానికి రెడీ అవ్వగానే మా బాబు లేచాడు. సో ఆలోపు మా హస్బెండ్ లంచ్ చేసి ఉంటే నేను బాబుని ఆడిపిస్తున్నాను అనమాట. ఇందాక చూస్తే చికెన్లోకి నేను నాన్స్ హీట్ చేశాను అనమాట. అవి ఆల్రెడీ ప్రీమేడ్ నాన్, అది ఓవెన్ హీట్ అయినా లేదా ప్యాన్ పైన హీట్ చేసుకోవచ్చు, ఒక 1 minute అటు హీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా న్యూ బార్న్స్ బేబీస్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తినడం చాలా రేర్ అనమాట. సో ఎవరో ఒకరు తింటూ ఉంటే ఒకరు పట్టుకొని ఉండడము. అండ్ వర్షం ఇంకా పడుతూనే ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఇట్స్ నాట్ దట్ కోల్డ్, అంత చల్లగా లేదు, అంత విండీగా కూడా లేదు బయట. చూడడానికి చాలా బాగుంది. యూజువల్గానే నాకు రైనీ డే అంటే చాలా ఇష్టం అనమాట. ఆ రోజు నా మూడ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అది కూడా ఈరోజు సండే అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లంచ్ చేసాము అండ్ కాజీ డే కదా, ఇంకా ఇప్పుడు ఒక చిన్న న్యాప్ టైం అనమాట. కాసేపు రెస్ట్ తీసేసుకొని అండ్ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి హోమ్ డిపోకి వెళ్ళాం అనమాట. నిన్న తీసుకొచ్చిన ప్లాంట్స్లో కొన్ని తక్కువ పడ్డాయి, అంటే మాకు కావాల్సినవి దొరకలేదు అక్కడ. అండ్ నేను కొన్ని ఎంటీ పాట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఫిల్ చేయడానికి కొన్ని ఏమైనా మంచి కలెక్షన్ ఉన్నాయా, అంటే మాకు కావాల్సినవి ఉన్నాయా అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. అండ్ నేను లాస్ట్ ఇయర్ పుదీనా పెట్టాను, అది సర్వైవ్ అవ్వలేదు, అది మధ్యలోనే పోయిందనమాట స్నో టైంలో. సరే ఈసారి తీసుకొని ఎలా అయినా పెంచాలని చెప్పేసి ఒకటి పిక్ చేస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ అబ్రాడ్లో, ఎస్పెషల్లీ కెనడాలో స్నో పడే టైం కన్నా నాకు వర్షం పడిన టైంలో చాలా బాగా కనిపిస్తుంది. ఎటు చూసినా చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా, చాలా కామ్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇలాంటి సీజన్లో అన్ని స్ట్రీట్స్, అందరి ఇంటి ముందు మంచి మంచి పువ్వులు, మంచిగా లాన్ మంచిగా మెయింటైన్ చేస్తారు, గ్రీనరీ ఎక్కడ చూసినా చాలా అందంగా ఉంటుందన్నమాట. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు హోమ్. అండ్ దెన్ మా ఇంటికి వస్తూనే మా హస్బెండ్ ఇంకా తన పనిలో తను పడిపోయాడు అనమాట. అండ్ యాజ్ యూజువల్ నా ఈవినింగ్ రొటీన్, బేబీకి స్నానం చేయించడం, రెడీ చేయించి మళ్ళీ న్యాప్ టైం అనమాట. మా బాబు మస్ట్ అండ్ షుడ్గా స్నానం అవ్వగానే ఒక అట్లీస్ట్ ½ an hour న్యాప్ తీసుకుంటాడు. మీన్ వైల్ మేము మా డిన్నర్ ఫినిష్ చేస్తాం అనమాట. ఎర్లీగా బై 7, లాస్ట్ బై 7 మేము డిన్నర్ ఫినిష్ చేస్తాము. అండ్ ఫైనలీ ఇది లుక్ వచ్చేసి నిన్న ఈరోజు కలిపి పెట్టిన పూల మొక్కలు. లైఫ్ ఒకప్పటిలాగా ఫ్రీగా లేకపోయినా దీస్ లిటిల్ మూమెంట్స్ ఆర్ మోర్ ప్రీషియస్ ఫర్ మీ, ఐ ఫీల్. అండ్ ఒక నార్మల్ సండే, రైనీ వెదర్, ఫేవరెట్ ఫుడ్, బేబీతో న్యాప్, కొన్ని ప్లాన్స్, ఈవినింగ్ వాక్, ఆల్ దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. బట్ ఒక హోమ్ని ఫీల్ లైక్ హోమ్ లాగా ఈ మూమెంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ హౌ అవర్ సండే వెంట్. హోప్ యూ ఎంజాయ్ స్పెండింగ్ దిస్ రైనీ సండే విత్ అస్. మీరు కూడా రైనీ డే లవర్ అయితే కమెంట్లో చెప్పండి. అండ్ యాజ్ ఆల్వేస్ మీ ఫీడ్బ్యాక్, ఒపీనియన్ డెఫినెట్లీ కమెంట్లో చెప్పడానికి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ ఆఫ్ సంచారి. బాయ్ బాయ్.